నమస్తే ఫ్రెండ్స్. సో ఈరోజు 28th of September 2024 అనమాట. అండ్ మార్నింగ్ 7 AM అవుతుంది. ఎస్, మీరు టైటిల్లో చూసింది నిజమే. మొన్న ఆన్ 17th రోజు మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరిగిందనమాట. అండ్ ఈరోజు వచ్చేసి డేట్ 28th of September. సో ఇప్పుడు వీళ్ళు గణేష్ని హైదరాబాద్ నుంచి తీసుకొని బెంగళూరుకి అయితే వెళ్తున్నారు అనమాట. సో దానికి అసలు రీజన్ ఏంటో అంతా మనం కొంచెం కనుక్కుందాం. బ్రో హాయ్ బ్రో, అందరికి గుడ్ మార్నింగ్. సో బ్రో మీరు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బెంగళూరా? అంటే గణేష్ నిమజ్జనం అయింది ఆన్ 17th, ఈరోజు 20th డేట్. అంటే అందులో ప్రొసెషన్ చేసినాక మేము పెట్టేది బ్రో. మేము రోడ్ బ్లాక్ చేసి పెడతాము దానికోసం. ఎక్కడ బెంగళూరులో? 80 feet రోడ్ కోడి. అచ్చా, ఓకే. సో అంటే రీజన్ అసలు ఏంటి అంటే ఇంత లేట్ పెట్టడానికి? అదే అందరూ ప్రొసెషన్ అయినా పెడతాం. అంటే మేము రోడ్ బ్లాక్ చేసి పెడతాము. 80 feet రోడ్ ని బ్లాక్ చేస్తాం మేము. దానికోసం మా ఏరియాలో ఉండాలంతా ప్రొసెషన్ అయినాక మేము పెడతాము. అచ్చా, ఓకే. అంటే సో దానికి మీకు అబ్జెక్షన్ ఏముంటుంది అంటే గవర్నమెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ? అంటే బీబీఎంపీ, పోలీసు, ఫైర్ స్టేషన్, ఎలక్ట్రిక్, బిఎస్. ఓకే ఓకే, నైస్. సో మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఎన్ని డేస్ పడుతుంది బ్రో ఇక్కడ నుంచి? 3 days అవుతుంది. 3 days అవుతుందా? ఓకే. సో మరి అక్కడ నిమజ్జనంకి కూడా అంటే ఇంత పెద్ద ఐడల్ కి మరి నిమజ్జనం ఫెసిలిటీ ఎంత ఉంటుంది? క్రెయిన్ ఉంటుందా? క్రెయిన్ ఉంటుంది. ఎట్లా చేస్తారు బ్రో నిమజ్జనం? అంటే ఇక్కడ మాకు ప్రొసెషన్ అదే నిమజ్జనం దేంట్లో చేస్తారు అంటున్నా? క్రెయిన్ బ్రో. వీల్ వేసుకొని మూవ్ చేస్తాం. అచ్చా, ఓకే. వీల్ అనే ఇది. ఓకే ఓకే. సో మీ యూత్ నేమ్ ఏంటి? SVJS బెంగళూరు. ఓకే. ఎన్ని డేస్ పెడతారు బ్రో? SVGYS. ఓకే. గణేష్ చతుర్థి ఎన్ని డేస్ చేస్తారు? 7 days పెడతాం. 7 days. ఎప్పటి నుంచి స్టార్టింగ్? 23కి పెడతాము. 23rd రోజు. ఓకే. 29కి పెడతాము. 29కి. ఓకే, నైస్. సో ఇప్పుడు అంటే ఎప్పుడు వేయించుకున్నారు? ఎన్ని డేస్ టైం పట్టింది మీకు ఐడల్ వేయించుకోవడానికి? మేము లాస్ట్ 4 days ఇంకా ఈడే ఉండి చేపిస్తాము. ఓకే. లాస్ట్ 4 days అయింది వచ్చి బెంగళూరు. ఓకే. 4 days ఇంకా ఈడే ఉంది అంతా చేసి ఇచ్చేసి. ఓకే. సో అదనమాట మ్యాటర్ అసలు. సో యాక్చువల్లీ వీళ్ళు పెట్టే గణేష్ వచ్చేసి ఇంత పెద్ద గణేశుడు కాబట్టి, అండ్ వీళ్ళు బెంగళూరులో 80 feet రోడ్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది అంట వీళ్ళు గణేష్ అదే చతుర్థి సెలబ్రేషన్స్ వల్ల. సో వీళ్ళు ఆ మండపం వేసుకుంటే వెనకాల వచ్చే ఏదైతే ప్రొసెషన్స్ ఉంటాయో అవన్నీ మూవ్ అవ్వలేవు అనమాట. సో వీళ్ళు రోడ్ అడ్డం వేసి బ్లాక్ చేస్తారు అనమాట. సో అందుకోసమే వీళ్ళు ఇంత లేట్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇయర్స్ నుంచి పెడతారు బ్రో అక్కడ? 10 years బ్రో. దిస్ ఇస్ 10th year బ్రో. ఎవ్రీ ఇయర్ అట్లా తర్వాతనే పెడతారు అంటే గణేష్ చతుర్థి తర్వాత? సో అంటే దానికి టైమింగ్ ఇట్లా చూస్తారా బ్రో? అంటే ముహూర్తం ఐడియా? సీనియర్ ఉండరు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి 15 days ఆఫ్టర్ 15 days తర్వాతనే పెడతారా గణేష్ చతుర్థి? 15 days అయిన తర్వాత. ఓకే. సో అంటే గణేష్ చతుర్థి తర్వాత పెట్టడం కరెక్టేనా? అంటే యాజ్ పర్ చాలా చెప్పేది పెట్టేదని అంటారు. మాకు ఇప్పుడు మాకు సెంటిమెంట్ మాకు ఆల్మోస్ట్ మేము చిన్నప్పుడు ఇంకా మేము పెట్టింది అంతే. ఓకే. పండుగ అయినాక మేము పెట్టింది. ఓకే. ఎలా అంటే మేము చిన్నప్పుడు ఇంకా మేము చిన్న గణేష్ పెట్టినప్పుడు ఇంకా మేము 15 days ఆఫ్టర్నే పెట్టేది. అచ్చా, ఓకే. 15 days తర్వాతనే పెడతారు అందరూ ఏమంటారు? ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేసుకునే దానికంటే డేట్కి అంతేనా? 15 days తర్వాతనా? ఓకే ఓకే. బ్రో గ్రాండ్ సెలబ్రేషన్ ఉండే బ్రో. అక్కడ ప్రొసెషన్ చేస్తామంటే 17th మాకు 13th ఇయర్స్ ఉండే విగ్రహము. 13th లేదు, ఇప్పుడు 21 ఏమో అయిపోయాం. 20 ఈరోజు 20
మాకి 23కి పెట్టాల్సి మాకి ఏమొచ్చిందంటే 13th ఇచ్చినంటే 17th ఆగమన్ ఉండే. అచ్చా ఓకే. అక్కడ మీరు 17th రోజు ఆగమన్ చేద్దాం అనుకున్నారా? ఆగమన్ చేస్తామంటూ ఓకే. అది చూస్తే వీడు డిలే చేసేస్తున్నాడు, దాన్ని ఇంకా అంతా పోస్ట్ పోన్ అయిపోయింది. ఓకే, మెయిన్ రీజన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర లేట్ అయిపోయింది. 5 days అయింది బ్రో వచ్చి మేము. 5 days ఇక్కడనే ఉన్నారా? ఓకే ఓకే. ఆల్మోస్ట్ 5 days లో వచ్చేసి ఒక 7 గణేషెస్ పోయాయి. మేమే ఇచ్చినాము మా సరౌండింగ్. అచ్చా, అన్ని బెంగళూరు అందరు ఇట్లనే పెడతారా? లే అంతా మా చిన్నోళ్ళే ఉండ్రి అంతా. ఓకే ఓకే ఓకే. సో బ్రో మరి అక్కడ నిమజ్జనం ప్రొసెషన్ ఎట్లా ఉంటది బ్రో? ఉంటది బ్రో, డీజే అంతా ఉంటది. ఓకే. లాస్ట్ దినము ఆగమన్ ఇదే చేయాలా బ్రో. అచ్చా ఓకే. లాస్ట్ శోభాయాత్ర గ్రాండ్ గా చేస్తారు అంటారు. సో ఆగమన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏమేమి ఉందో అంతా లాస్ట్ దినము ఇచ్చేసి. ఓకే బ్రో. యా బ్రో. ಗಾಡಿ ಇದೆ ಪೂರ ವಿಡಿಯೋ. మీరు టైటిల్లో చూసింది నిజమే. మొన్న ఆన్ 17th రోజు మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరిగిందనమాట. అండ్ ఈరోజు వచ్చేసి డేట్ 20th of September. సో ఇప్పుడు వీళ్ళు గణేష్ని హైదరాబాద్ నుంచి తీసుకొని బెంగళూరుకి అయితే వెళ్తున్నారు అనమాట. సో దానికి అసలు రీజన్ ఏంటో అంతా మనం కొంచెం కనుక్కుందాం.